గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని మీకోసం ఒక సరికొత్త రెసిపీతో వచ్చేసాను అనమాట. అది అందరూ ఈజీగా ఇంట్లో చేసుకునే టమాటా పప్పు అండి. టమాటా పప్పును చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్లోకి, చపాతీలోకి, రొట్టెలోకి అన్నిట్లోకి కూడా ఈ టమాటా పప్పు అనేది చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 2 లేదా 3 టమాటాలను మీ కందిపప్పును పట్టి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కందిపప్పును బాగా 2 hours ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. అలాగే ఒక 6-7 పచ్చిమిరపకాయలను సన్నగా తుంచేసి పెట్టుకోవాలి. వీటిని ఒక కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును వేసేసి 2 కప్పుల నీళ్లు వేసేసి కొద్దిగా పసుపు, ఈ టమాటాలని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, దాన్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇందులో పెట్టడం వల్ల కందిపప్పు అనేది గట్టిగా ఉంటుంది, ఉడికినా కూడా గట్టిగా ఉంటుంది, స్మూత్గా అనేది కాదనమాట. పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. 1 by 1 ఇంగ్రీడియంట్స్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. వీడియోని ఎక్కడ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. దాదాపు అందరూ ట్రై చేసే ఉంటారు, కాకుంటే స్టైల్ వేరే అండి. ముందుగా ఇక్కడ 1 స్పూన్ నూనె యాడ్ చేసుకోవడం వల్ల పప్పుకు టేస్ట్ అనేది వస్తుంది, అలాగే పొంగిపోకుండా కూడా ఉంటుందండి. చూడండి, చింతపండును నేను ఒక గిన్నెలో పెట్టేసి కుక్కర్ని క్లోజ్ చేసేస్తున్నాను అనమాట. ఒక 4 విజిల్స్ రానివ్వాలండి దీన్ని. పప్పు మెత్తగా ఉడికినప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. 4 విజిల్స్ రానివ్వాలండి కుక్కర్ మీద. ఇది సులభంగా బ్యాచిలర్స్ చేసుకునే స్టైల్లో చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కుక్కర్ అనేది చల్లారిపోయింది కదా, దీన్ని తీసేసి చూడండి, చింతపండు పక్కన పెట్టడం వల్ల పప్పు అనేది స్మూత్గా ఉడికింది. ఇప్పుడు అన్నీ వేసుకొని ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంచేసి 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకొని తిరగబాతు అనేది వేసుకోవాలండి. ఇక్కడ చాలా స్మూత్గా పప్పును రుద్దుతున్నానండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ని టార్గెట్ పెట్టుకున్నాను. నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్స్ ఇవ్వట్లేదండి. దయచేసి లైక్స్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దండి. ఇప్పుడు బాణలు పెట్టేసి అందులో ఆయిల్ యాడ్ చేసేసి తిరగబాత గింజలు, వెల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి దీన్ని బాగా వేగనివ్వాలి. ఇష్టమైన వాళ్ళు ఇంగువ, 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నెయ్యి కూడా యాడ్ చేస్తే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ తిరగబాత అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగనిచ్చి పప్పులో కలుపుకోవాలండి. ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట. టమాటా పప్పులోకి బంగాళాదుంప అనేది మంచి కాంబినేషన్ అండి. టమాటా పప్పు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా నాకు తెలిసి. ఇది చాలా బాగుంటుంది. ఇందులో కావాలంటే పప్పు ఉడకపెట్టుకునేప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు తిరగబాత బాగా వేగింది కదా, ఈ తిరగబాతని పప్పులో కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేవి ఉన్నాయన్నమాట నా ఛానల్లో. వెళ్ళి ఒక్కసారి వాటిని చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. చూడండి, ఈ తిరగబాతనంతా పప్పులో కలిపేసి దీన్ని బాగా కలుపుకుంటున్నానండి. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.